హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయి ఉండి పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ప్రభుత్వ సైన్స్ మ్యూజియంలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తప్పనిసరిగా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏమి ఉండాల్సినటువంటి అవసరం లేదు. స్టార్టింగే మీకు 59,000 వరకు సాలరీ అనేది పే చేస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ యొక్క వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా. కాబట్టి వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైకే మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కాంబో కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అలాగే ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా ఈ యొక్క కాంబో కోర్స్ అయితే మనము ప్రిపేర్ చేసాము. కేవలం మీరు 1299 రూపీస్ అనేది పే చేస్తే 1 year వ్యాలిడిటీ వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ అయితే మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఈ కోర్స్ అయితే యూజ్ అవుతుంది. కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. యాప్ లింక్ అనేది మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని అందులో కంటెంట్ అనేది చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సైన్స్ మ్యూజియంకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈ యొక్క పర్మనెంట్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేయొచ్చు. ఎందుకంటే మనకి అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ కూడా చూడండి. ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే హయ్యర్ సెకండరీ లేదా 12th పాస్ అయిన సర్టిఫికేట్. అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా లేదా మీరు ఏ విభాగంలో డిప్లొమా చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్లతో కూడా పని లేదనమాట. జస్ట్ మీకు ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయినటువంటి సర్టిఫికేట్స్ ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీరు ఈ యొక్క సైన్స్ మ్యూజియం ఉంటుంది కదా, గవర్నమెంట్కి సంబంధించి నెహ్రూ సైన్స్ సెంటర్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అందులో మీరు ఏంటి అంటే ఈ యొక్క సంస్థలో మీరు టైపింగ్కి సంబంధించినటువంటి వర్క్ ఉంటుంది. అలాగే డాక్స్ని డిస్పాచ్ చేయడము, టికెట్స్ని ఇష్యూ చేయడము, అలాగే జిరాక్స్ ఏదైనా తీయమంటే తీయడము. సో మొత్తం కూడా కంప్లీట్గా మీరు చక్కగా ఏసీ ఆఫీసులోనే కూర్చొని ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే. అలాగే ఇదే నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇక్కడ చూడండి, సాలరీ లెవెల్ 4th ప్రకారం మీకు 52,000కి పైగానే సాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే హయ్యర్ సెకండరీ, అంటే ఇంటర్ వాళ్ళకి ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువగా వస్తాయి. అంటే మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి నార్మల్గా ఏంటి అంటే 36,000 వరకు అలా సాలరీస్ ఉంటాయి. కానీ ఇందులో మాత్రం చూడండి, మీకు చేరగానే 52,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి ఈ 2 పోస్టులని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఎందుకంటే ఈ యొక్క పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ కూడా మనకి జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఇంటర్మీడియట్ డిప్లొమా వాళ్ళకే కాకుండా ఐటీఐ వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నీషియన్స్కి సంబంధించి ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకేమో 36,000కి పైగా సాలరీ ఉంటుంది. 10th క్లాస్తో పాటు మీరు ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ కూడా మనకి ఐటీఐ వాళ్ళకి సంబంధించి వేకెన్సీస్ కూడా పర్వాలేదు, ఎక్కువ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎగ్జిబిషన్ అసిస్టెంట్ అని చెప్పేసి కూడా పోస్టులు అయితే ఉన్నాయి.
సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే విజువల్ ఆర్ట్స్ కానీ లేదా ఫైన్ ఆర్ట్స్ కానీ లేదా కమర్షియల్ ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 59,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. సో మిగతా పోస్టుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను మెయిన్గా ఇక్కడ నేను చెప్పినటువంటి పోస్టులు ఇప్పుడు ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జూనియర్ స్టెనోగ్రఫర్ పోస్టులకి ఏంటి అంటే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఫస్ట్. దాని తర్వాత ఏంటి అంటే షార్ట్ హ్యాండ్కి సంబంధించి స్టెనోగ్రఫర్ పోస్ట్ కాబట్టి మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్కి సంబంధించి అండర్లో పనిచేస్తున్నటువంటి నెహ్రూ సైన్స్ సెంటర్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఎంత ఏజ్ ఉండాలి అంటే సో మనకి ఇక్కడ పోస్టుల వారీగా మనకి ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారు. అంటే నోటిఫికేషన్లో ఏదైతే వేకెన్సీస్ ఇచ్చారో నేను ఏదైతే చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో ఆఫీస్ అసిస్టెంట్ కానీ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు కానీ వీటికి ఏంటి అంటే మినిమం 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో మిగతా పోస్టులకి అయితే 18 నుంచి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించి కూడా మీకు ఉంటాయి. ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 16th జూన్ 2025 నాటికి మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఏజ్ అయితే ఉండాలి. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి 16th జూన్ అనమాట. సో ఆ డేట్లోపు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసినటువంటి నెహ్రూ సైన్స్ సెంటర్ నుంచి అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. కాకపోతే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల దీనికి సంబంధించి రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా మనకి పోస్టింగ్ అనేది పొందొచ్చు. కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు ఈ నోటిఫికేషన్ అయితే. ఎందుకంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే వేకెన్సీస్ కూడా మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి సో తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఫర్దర్గా అంటే ఇంకా నోటిఫికేషన్లో ఇవ్వలేదు. ఫర్దర్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ని అయితే అప్డేట్ చేస్తారు. మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ పెడతారు. దాని తర్వాత పోస్టులని బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఫీజు ఏమైనా ఉందా అంటే ఎస్ మనకి ఫీజు అయితే ఉంది. కాకపోతే ఇక్కడ అమ్మాయిలకి అలాగే SC ST PWD ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కట్టాల్సినటువంటి పని లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే 885 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. అది ఎలా పే చేయాలి ఇక్కడ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ సంస్థకి సంబంధించి ఆ యొక్క దాన్ని బేస్ చేసుకొని మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మిగతా వాళ్ళు మాత్రం ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. సో మనము అప్లికేషన్ ఎలా చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. వాళ్ళు మనకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని ఫిల్ చేసి సబ్మిషన్ చేయాలి. సబ్మిషన్ చేసేటప్పుడే మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అలాగే రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సిగ్నేచర్ పెట్టేసేసి వాటిని PDF ఫార్మాట్లో మెర్జ్ చేసి వాటిని మనము ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చాలా మంచి అవకాశం. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఇచ్చారు. లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని సో మీ ఇక్కడ మీరు ఫీజు ఉన్నటువంటి వాళ్ళైతే ఇక ఫీ అనేది పే చేసిన తర్వాత వచ్చినటువంటి పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ పేమెంట్ అనేది మెన్షన్ చేసేసి సో తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఇక్కడ మనకి ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నారో సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఫైనల్గా ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకటి సింగిల్ PDF ఫైల్లో మెర్జ్ చేసేసి ఇక్కడ అప్లోడ్ చేసేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. మనకి సైన్స్ మ్యూజియం నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పోస్టింగ్ ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫీజు లేదు కాబట్టి ఫీజు లేనటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.